ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. దిల్ రాజు సహా నిర్మాతలు ఏపీ సచివాలయంలో మంత్రి దుర్గేష్ ను కలిశారు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సినీ పరిశ్రమలో తాజా పరిణామాలను నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తెచ్చారు. నిర్మాతలతో చర్చించిన వివరాలను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. త్వరలోనే చంద్రబాబుతో భేటీకి అవకాశం ఇవ్వాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని నిర్మాతలు తెలిపారు. సో ఒక 2 months బ్యాక్ ఏపీ నుంచి అందరు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అందరు వచ్చి సీఎం గారిని కలిసే ప్లాన్ ఉండిందండి. సో అది పోస్ట్పోన్ అయినాక దాని ఫాలోఅప్ కింద సీఎం గారు మీటింగ్ రిక్వెస్ట్ చేయడానికి ఇవాళ వచ్చినాం ఇక్కడ. సో ఏపీలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఇక్కడ ఏం చేయొచ్చు, పరిశ్రమని ఇక్కడ కూడా ఎలా అభివృద్ధి చేయొచ్చు అన్నది డిస్కషన్ జరిగింది. పాలసీకి ఆల్రెడీ ఒక టీమ్ ఇది నుంచి ఒక పాలసీ ఆల్రెడీ డెవలప్ అయ్యి సబ్మిట్ చేస్తున్నారు. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ మీటింగ్లో చర్చిస్తున్నాం. ఇక్కడ లేదండి, ఇక్కడ పరిశ్రమ రావాలంటే ఇక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఒక స్కిల్ డెవలప్ అవడం అవసరం అని చెప్పి, సో అది ఎలా స్టార్ట్ చేయొచ్చు, షూటింగ్స్ ఆల్రెడీ జరుగుతుంది, కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలన్న దాని గురించి ఒక ఇనిషియల్ డిస్కషన్ జరిగింది. బట్ నెక్స్ట్ టైం ఇంకొంచెం కాంప్రహెన్సివ్ ప్లాన్తో ఇక్కడికి వస్తాము. దాని గురించి ఏం మాట్లాడలేదండి. సో అంటే వాటి గురించి మాట్లాడలేదు, అవి డెఫినెట్గా వన్ ఆఫ్ ద టాపిక్స్లో ఉంటుంది. అలా దీన్ని ఒక ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేయమని అడుగుతున్నాము. సో ఆటోమేటిక్గా అది ఒక ఇండస్ట్రీగా రికగ్నైజ్ అయితే దాని రిలేటెడ్ బెనిఫిట్స్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కలవటానికి అపాయింట్మెంట్ కోసం వచ్చాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని కలవలేదు ఇప్పుడు వరకు. అందరం కలిసి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసాం, అపాయింట్మెంట్ ఇప్పిస్తే వచ్చి కులంశంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనతో చెప్పుకుంటామని. చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మినిస్టర్ గారు. మీకు సానుకూలంగా ఉంటుందండి, మీరు అన్ని రెండు కాంప్రహెన్సివ్ సినిమా పాలసీ లాగా తీసుకొద్దాం, సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నారు. దానికోసం వెయిట్ చేస్తాం. తెలంగాణలో చూస్తే కనుక కార్మికులు సమ్మె చేస్తున్న పరిస్థితి, ఆందోళన చేస్తున్నారు, దాని గురించి ఏమైనా చర్చకు వచ్చింది? లేదండి, ఏమీ రాలేదు సార్. అది బిట్వీన్ ఛాంబర్ అండ్ ఫెడరేషన్ వాళ్ళు తేల్చుకుంటారని తప్పితే అసలు ఇక్కడ దాని గురించి చర్చే రాలేదు. సో ఎంపుకు సంబంధించి కూడా కొంత ప్రతిపాదనలు వస్తున్నాయి, వాటికి సంబంధించి అది కూడా ఒక పాలసీ లాగా పెడదామండి. ప్రతి సినిమాకి వస్తే కరెక్ట్గా లేదు, ఒక పాలసీ తీసుకుందాం, పాలసీ మ్యాటర్ లాగా చర్చించి ఒక పాలసీ పెడదాం, దాని ప్రకారం చేద్దాం అన్నారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబిటర్లు కూడా నష్టపోతున్న పరిస్థితి. థియేటర్లో రాయితీలు ఇవ్వాలని చెప్పి చాలా కాలంగా కోరుతున్నారు, పరిశ్రమ హోదా ఇవ్వాలని కోరుతున్నారు. సో దీనికి సంబంధించి ఏమన్నా మీరు ఎలాంటి కోరుతారు? మినిస్టర్ గారిని అడిగామండి. ఇట్లా థియేటర్లు ఎస్పెషల్లీ సింగిల్ థియేటర్స్ మూసేసుకునే పరిస్థితి వచ్చినాయి, చాలా మూసేస్తున్నారు. కాబట్టి దాని గురించి ఏదన్నా ఒక మార్గం చూపించండి అంటే తప్పకుండా చేస్తా ఉన్నారు. ఎప్పుడు మీరు